ఇట్ ఈస్ ఎ పెక్యులియర్ కేస్. సరే అవి దౌర్జన్యానికి సంబంధించినవే, బట్ ఇట్ ఈస్ ఎ పెక్యులియర్ కేస్. ఎందుకు పెక్యులియర్ కేసు అంటే నాకు జరిగింది కాబట్టి పెక్యులియర్ కేసు అని అనవల. దాడి స్వభావం. రమేష్ ఇంటి మీద కూడా దాడి చేశారు, అంతకుముందు చాలా వాటి మీద దాడి జరిగింది. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది అటాక్? మీరందరూ చూశారు కదా. నేను అప్పుడే 4:20కి ప్రెస్ మీట్ పెట్టా. నా ప్రెస్ మీట్ అవగానే 5ంటికి స్టార్ట్ అయింది. ఆల్ కెమెరాస్, అన్ని మీడియా ఛానల్స్ అక్కడే ఉన్నాయి. అన్ని మీడియా ఛానల్స్ నా ప్రెస్ మీట్ అవ్వగానే జరిగినటువంటి దాడి ఇమీడియట్గా అన్ని అక్కడే ఉన్నాయి, అన్ని లైవ్లు చూపిస్తున్నాయి. 5ంటికి ప్రారంభమైన దాడి ఎప్పుడు ముగిసిందయ్యా? 12:20కి ముగిసింది. ఏం చేస్తున్నారు పోలీసులు? వాట్ దే ఆర్ డూయింగ్? ఏం చేస్తున్నారు పోలీసులు? ఇది కదా ఇష్యూ. 5ంటికి ప్రారంభమైన దాడి 5:15కో 5:20కో 5:30కో వెళ్ళిపోతే దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. 7 hours 25 minutes నా ఇంటి మీద దాడి కొనసాగుతానుంది, పోలీసులు చూస్తూనే ఉన్నారు. అంటే పోలీస్ కొల్యూడెడ్ విత్ ది తెలుగుదేశం. ఇంక సమాజంలో ఇంకేం భద్రత ఉంటుంది చెప్పండి? పోలీసులే కొల్యూడ్ అయిపోతే ఇంకేం భద్రత ఉంటుంది? అది ఇక్కడ ఇష్యూ. ఏదో టక్కన వచ్చి అటాక్ చేసి కొట్టి తన్ని పారిపోయారనుకో, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. 7 hours నిలబడి కరాళ నృత్యం చేశారే, ఇది తగునా? ఇట్ ఈస్ నాట్ ది ఇన్సల్ట్ ఆఫ్ ది పోలీస్. ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ లేదు అనిపించారా లేదా? అడవిలో ఉన్నావా? రాజధాని నడిబొడ్డున ఉన్నావా? తెలియాలి కదా. అందరూ ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, సిఐలు ఉన్నారు. అందరూ ఏం చేశారు? నా ఇల్లు ధ్వంసం చేయడానికి సహకరించారు. హౌ క్రైమ్ ఇట్ ఈస్? ఇప్పుడు చెప్తున్న సిఆర్పిసి ప్రకారం ఒక పోలీస్ ఆఫీసర్ ముందు కాగ్నిజబుల్ అఫెన్స్ జరుగుతుంటే అతను అడ్డుకోకపోయినా అరెస్ట్ చేయకపోయినా ఆయన కూడా ముద్దాయే. అదే జరిగింది అక్కడ. ఆల్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ ది అక్యూజ్డ్ ఇన్ దిస్ కేస్. అయితే పోలీసు పిలిచి పంపిస్తారు. సింపుల్. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిన్న నేరం చేస్తే పెద్ద సెక్షన్లు వేసి రాజమండ్రి జైలుకో, నెల్లూరు జైలుకో, విజయవాడ జైలుకో, గుంటూరు జైలుకో పంపించి నెలల తరబడి అక్కడ ఎట్టు పెడతారు.